హెలీప్యాడ్ దగ్గర తోపులాట జరిగింది। ఈ ఘటనలో ఓ మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు రక్షించారు। ఇదే స్పాట్ లో చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి కూడా కింద పడిపోయారు। జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నాయి। హెలీప్యాడ్ దగ్గర కూడా తోపులాట జరిగింది। ఘటనలో మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు అయితే రక్షించారు। ఇక తాజా పరిస్థితిని దినేష్ అందిస్తారు। వివరాలు దినేష్। విజయ చంద్రిక మొత్తం మీద ముందు నుంచి కూడా పోలీసులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గత ప్రభుత్వంలో వారు చేసిన విధంగా చేసినట్టుగా ఇక్కడ లేదు జరగడం లేదనే విషయాన్ని గ్రహించి ప్రజల కోసం సహకరించాల్సిన విధంగా సహకరించాల్సిన పరిస్థితిని మరిచి ప్రవర్తించడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా దారుణాలకి దారితీస్తోంది। మొత్తంగా మనం చూస్తే అధికారులు అయితే మాత్రం స్పష్టంగా పర్మిషన్ ఇచ్చారు। తక్కువ మందితో వచ్చి సజావుగా రైతులను పరామర్శించి రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టంగా అధికారులు అయితే స్థానికంగా ఉండేటువంటి వైసీపీ నేతలకు చెప్పడం జరిగింది। బంగారిపాళ్యం పరిధిలో సునీల్ మాజీ ఎమ్మెల్యే పోలీసులను సంప్రదించినప్పుడు పోలీసులకు లేఖ ఇచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ లేఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది। అయితే అందుకు భిన్నంగా పోలీసులు ఇచ్చిన అనుమతి కంటే కూడా ఎక్కువ మంది రావడంతో అటు హెలిప్యాడ్ దగ్గర కావచ్చు, ఇప్పుడు ర్యాలీగా ఆయన మండి దగ్గరకు చేరుకుంటున్నారు। అక్కడ కూడా వాతావరణం అయితే ఉద్రిక్తంగా ఉంది విజయ చంద్రిక। ఓకే దినేష్, థ్యాంక్ యూ। ఇక మహబూబాబాద్ జిల్లా భూక్యా తండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు। గతంలో ఓ కేసులో నేరస్తుడిగా వాళ్ళని కూడా మనం చూస్తున్నాం। ఇప్పటికే చాలా వెహికల్స్ వెళ్ళిన పరిస్థితి అయితే ఇక్కడ 4 వీలర్స్ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇక్కడికి కాన్వాయ్గా వచ్చినటువంటి జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి। హెలీప్యాడ్ దగ్గర తోపులాట జరిగింది। ఈ ఘటనలో ఓ మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు రక్షించారు। ఇదే స్పాట్ లో చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి కూడా కింద పడిపోయారు। మరోవైపు జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు। హెలీప్యాడ్ దగ్గర పహారా కాస్తున్న పోలీసులపై తిరగబడ్డారు। ఓ కానిస్టేబుల్ చొక్కాను చించేశారు। ఈ ఘటనలో కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు। అటు మార్కెట్ యార్డ్ దగ్గర కూడా వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు। గేట్లు తోసుకుని గోడలు దూకి లోపలికి వెళ్లి హల్చల్ చేశారు। అంతకుముందు తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయి అంటూ వారిని పరామర్శిస్తానంటూ జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు। అక్కడే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ అడ్డుకున్నారు। కాన్వాయ్లో జగన్ ను బంగారుపాళ్యం పంపించేశారు।
జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. హెలీప్యాడ్ దగ్గర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు రక్షించారు. ఇదే స్పాట్ లో చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా కింద పడిపోయారు. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నాయి. హెలీప్యాడ్ దగ్గర కూడా తోపులాట జరిగింది. ఘటనలో మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు అయితే రక్షించారు. ఇక తాజా పరిస్థితిని దినేష్ అందిస్తారు. వివరాలు దినేష్. విజయచంద్రిక, మొత్తం మీద ముందు నుంచి కూడా పోలీసులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గత ప్రభుత్వంలో వారు చేసిన విధంగా చేసినట్టుగా ఇక్కడ లేదు, జరగడం లేదనే విషయాన్ని గ్రహించి ప్రజల కోసం సహకరించాల్సిన విధంగా సహకరించాల్సిన పరిస్థితిని మరిచి ప్రవర్తించడం వల్ల జరుగుతున్న